చూడండి, వినుడు గాక 7వ వచనం 2:7 చెవి గలవాడు ఆత్మ సంఘంలో చెప్పుతున్న మాట వినుడు గాక. వినాలండి. వినేటువంటి వాడు, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వాడు, దేవుని బోధ వినేటువంటి వాడు. యెషయా గ్రంథం 5:4 ఆ శిష్యుడు అన్నాడండి, వింటాడు, దేవుని మీద ఎదురు తిరగడం. ఆ వినేటువంటి వాడు శ్రమలకు ఒప్పుకుంటాడు. జైల్లో వేసినా నాకు నో ప్రాబ్లం అంటాడు. పద్మాస్ దేవుళ్ళు యోహాన్ గారిని వేశారు కదా, మీతో చెప్పారు కదా, 6:9-10 అక్కడ చంపేశారు, తలలో కట్ చేసేసారు, హతసాక్షులు అయిపోయారు చాలా మంది. అందుచేత నో ప్రాబ్లం అంటారండి. చెవులు గలవాడు వినుడుగాక. చెవులు గలనటువంటి వాడు వినుడుగాక. విన్నటువంటి వాడు చూడండి, అక్కడ 13వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో దయచేసి చదవండి అయ్యా. 9 చదవడం ముందు ఎవడైనా చెవి గలవాడైతే వినును. చెవులుంటే వింటాడంటే. మాటల గ్రంథం 13వ అధ్యాయం దయచేసి 9 చదవండి. ఎవడైనా చెవి గలవాడైతే వినుడుగాక. చూసారా, భక్తదశ చోట 13:13-15 చూస్తే కొవ్విందంటండి. హృదయం కొవ్వింది, వినడంటారు. అంటే చెవులు కూడా మందం ఎక్కినాయి, హృదయం ఏం కొవ్వింది, వినేటువంటి వారుగా లేరండి. మందం ఎక్కేసిందండి. ఏమండి, వినేటువంటి వారుగా లేరండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినటువంటి వారుగా మందమతులు అయిపోయారు. ఏమండి, చెవిటోళ్ళు అయిపోయారు అనమాట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 9వ వచనం అయ్యా దయచేసి. ఎవడైనా చెవి గలవాడైతే, అంటే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో శిష్యుడిలాగా ఎవడైతే ఉంటాడో అతను ఎదురు తిరగడం అనమాట అండి. అటువంటి వాడు ఏం చేస్తాడు, ఎవడైనా చెరపట్టవలని ఎడలా వాడు చెరలోకపోతాడు, నో ప్రాబ్లం. ఎదురు చెప్పడండి. దేవుడి యొక్క ఆ వాక్యానికి లోబడేటువంటి వాడుగా ఉంటాడు. వాక్యం ఏం చెప్తుంది, ఎవడైనా కట్నం చేత చంపిన ఎడల. 6:9 మేము పరదేశంలోకి వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. అక్కడ ప్రార్థన చేసుకుంటాం, శత్రువుల గురించి మేము ప్రార్థన చేస్తాం. 8:1 మా ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళి అంటే పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మనం చేసే ప్రార్థనలతో దేవదూతలు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభువారు కూడా మనతో ప్రార్థన చేస్తున్నారు. 8:26 పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8:26 34 అయితే 35, 36 వచనాల్లో యేసు ప్రభువారు కూడా మన కోసం విజ్ఞాపన చేస్తాం, దేవదూతలు కూడా ప్రార్థన చేస్తాం. 141 మన ప్రార్థనలో పొగలాగా దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా మాకు నో ప్రాబ్లం అండి. 9వ వచనంలో మేము ఎవడైనా చెవి గలవాడైతే వింటాడు, మందబద్దిగా ఉంటాడండి. మత్తయి 13:13-15 వరకు చెప్పినటువంటి రీతిగా హృదయాలు కొవ్వినట్లుగా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనా చెరపట్ట వాళ్ళని ఉన్న ఎడల వాడు చెరలోకి పోను, ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడను. చూసారండి, ఓర్పు విశ్వాసం కనపడదు. సరిగ్గా వినేటువంటి వాళ్ళు ఓర్పు ఉంటుంది, సరిగ్గా వినేటువంటి వాళ్ళు ఏముంటుందంటే అక్కడ విశ్వాసం కనపడుతుంది అన్నమాట. మాకే నో ప్రాబ్లం అనేటువంటి